ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కొండపల్లి ఖిల్లాలో ఎస్తేర్ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఈమె భర్త ఏడాది క్రితం మృతి చెందారు. ఎస్తేర్ కుమార్తె జీవమణి భర్తను వదిలేసి షేక్ నాగూర్ వలీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లి కుమార్తెను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన జీవమణి తన తల్లి బతికుంటే అల్లరి చేస్తుందని, ఆమె లేకపోతే సుఖంగా ఉండొచ్చని ప్రియుడితో కలిసి ఆమెను చంపాలనుకుంది. ఇద్దరు కలిసి ఎస్తేరుపై పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న రోకలి బండతో తలపై మోదారు. దీంతో వృద్ధురాలు మృతి చెందింది. అనంతరం ఇద్దరు పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హంతకులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 7/1/2025 సాయంత్రం 6:52 మన ఎస్ఐ పాపరావు ఇబ్రహీంపట్నం ఎస్ఐ గారికి 112 కాల్ రాగా దాని మీద వెంటనే సీన్ విజిట్ చేసి అక్కడ రిపోర్ట్ తీసుకుని దీంట్లో ఇబ్రహీంపట్నం కొండపల్లి కిల్లా రోడ్లో గల గుట్ట క్వారీ నందు గల కుంచాల ఇస్తారు అమ్మాయి ఇంట్లో చనిపోయి ఉంది. దాని మీద రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన పై అధికారులు మన ఇన్స్పెక్టర్ గురుప్రకాష్, అలాగే ఏసీపీ దుర్గారావు, నేను ఇమీడియట్లీ సీన్కి వెళ్ళి అక్కడంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసు నందు కొన్ని సూచనలు చేయడం జరిగింది.